చైల్డ్హుడ్ ఒబెసిటీని ఇగ్నోర్ చేయకండి. మీ పిల్లలు బాగా తింటున్నారు కాబట్టి హెల్దీగా ఉన్నాడు అనుకుంటున్నారా? కాకపోతే మీరు ఒకటి ఆలోచించాలి, ఇది నార్మల్ వెయిట్ గానా లేకపోతే ఎక్సెస్ వెయిట్ గానా అనే తేడా మీకు తెలుస్తుందా లేదా అన్నది. వయసుతో పాటు పిల్లలు బరువు తేరడం సహజమే, కాకపోతే అది నార్మల్ వెయిట్ గానా లేదా ఎక్సెస్ వెయిట్ గానా అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. చైల్డ్హుడ్ ఒబెసిటీ అనేది కేవలం అపియరెన్స్ గురించి కన్సర్న్ ఉండడమే కాదు, అది బాడీ లోపల జరిగే హెల్త్ ఇష్యూస్ గురించి కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్దగా ప్రాబ్లం లేనట్టు కనిపించినా అదే వెయిట్ గెయిన్ మనకు ఫ్యూచర్ లో రన్ అయితే మాత్రం హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. అందులోనూ చాలా మంది చిన్నపిల్లలు ఒబెసిటీ ఉన్నా కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఏమీ ఉండవు కాబట్టి పేరెంట్స్ కూడా పెద్దగా పట్టించుకునే అవకాశం లేకపోవచ్చు. కాబట్టి వెయిట్ పెరుగుతున్న పిల్లలు చూడడానికి ముద్దుగా ఉన్నారని చెప్పి క్యూట్ గా ఉన్నారని అనుకోకుండా నార్మల్ వెయిట్ గెయిన్ కన్నా ఎక్సెస్ వెయిట్ గెయిన్ ఉంటే మాత్రం ఫ్యూచర్ లో మనకి మెటబాలిక్ ఇష్యూస్ ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లడు నార్మల్ గా వెయిట్ గెయిన్ అవుతున్నాడా లేదా హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతున్నాడా అని చూసుకోవడం అవసరం. హెల్దీ వెయిట్ గెయినా లేక ఎక్సెస్ వెయిట్ గెయినా తెలుసుకోవడానికి అపియరెన్స్ లో కొన్ని చిట్కాలు ఉంటాయి, అవి నెక్స్ట్ రీల్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.